ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. యేసుక్రీస్తు ఈ దినం మీతో ఒక ముఖ్యమైన కార్యం మాట్లాడుటకు ఇష్టపడుచున్నారు. ఈరోజు ఏ దినమో తెలుసా మీకు? ప్రపంచ మాతృమూర్తుల దినము, మదర్స్ డే. ప్రపంచమంతా ఆచరించుచున్నారు. నేను అమెరికాకు వెళ్ళినప్పుడు చెప్పారు, ఈ మదర్స్ డే రోజే అమెరికా అంతటయు ఫోన్ చాలా బిజీ అవుతుందట. అందరూ ఫోన్ మాట్లాడుతుంటారు. ఎందుకంటే తల్లిని అనుకుని తల్లికి ఫోన్ చేసి అభినందించుటకు ఒకరోజు మాత్రమే అనున్నట్లు ఈ విధముగా దూరం నుండి అభినందనలు తెలిపి వారిని సంతోషపరిచే కార్యమునే ఈ దినము మనుషులు చేయుచున్నారు. అయితే ఈ మాతృమూర్తుల దినమున వారిని దర్శించి వారితో కూర్చుని మాట్లాడి వారికిష్టమైన ఒక కార్యమును చేసి సంతోషపరిచి వారి ప్రార్థనను ఆశీర్వాదమును పొందుకుంటే అది మీకు గొప్ప ఆశీర్వాదము. ఎందుకు తెలుసా? దేవుడొక ప్రక్క మనకు తల్లిగా ఉండి పనిచేయుచున్నారు. వేద గ్రంథంలో యెషయా 66:13 వచనములో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని దేవుడు చెబుతున్నారు. తల్లి ఆమె స్వభావం ఏంటంటే ఆదరించుట. తండ్రి కొంచెం కఠినంగా ఉంటారు, కఠినంగా ఇంతే అంతే అని ఉంటారు. అయితే తల్లి ఫ్లెక్సిబుల్గా పిల్లల్ని సంతోషపరిచే కార్యములో వారిని సంతోషపరిచి ఆదరించెదరు. అదే తల్లి యొక్క ప్రేమ. దేవుడు ఒక ప్రక్క తండ్రి వలె కఠినంగా ఉంటారు, ఇంకొక ప్రక్క తల్లిలా మనల్ని ఆదరించువారై ఉంటారు. అందుకే మనకు తల్లి తండ్రి అయిన వారు యేసుక్రీస్తు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని తల్లి వలె ఆదరించు దేవుడుగా ఉన్నారు. నేను ఈ దినం స్వస్థత నొంది ఆరోగ్యవంతుడిగా ఉండడానికి కారణము నా తల్లి, ఆమె యేసు మీద ఉంచిన విశ్వాసము, ప్రార్థన. అయితే నేను రక్షింపబడి వచ్చిన తర్వాత సమాజ పరిస్థితిని బట్టి ఆమె హిందువుగానే ఉండేవారు. ఆమె అనేక దినాలు సంఘానికి రాలేదు. అయితే యేసుని ప్రేమించేవారు. అయితే నేను పరిచర్యకు వచ్చిన ప్రారంభ కాలములో నాకెన్నో ఉపద్రవములు, బాధలు, ఇబ్బందులు కలిగినప్పుడు నా తల్లి నన్ను ఆదరించారు. దేవుని సమీపించగా బాధలు కలుగును, సేవ చెయ్యగా అలాగే ఉంటుంది, సోలిపోకుండా చెయ్యాలి అని నన్ను ఓదార్చి ఆదరించినది నా తల్లిగారు. అందువలన ఆమె జీవముతో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఆమెను దర్శించి ఆమెతో కొన్ని గంటలు గడిపి మాట్లాడి వచ్చానంటే వారికి ఎంతో సంతోషము. అదే తల్లి ప్రేమ. ఆ తల్లి ఆదరించినట్లు దేవుడు మనల్ని ఆదరించునట. ఈ దినం మీకు ఏదో ఒక గాయము హృదయములో, ఒక బిడ్డ, అది సంతోషముగా ఉన్నదా, దుఃఖముగా ఉన్నదా, సోలిపోయి ఉన్నదా, బాధింపబడి ఉన్నదా, ఇది తల్లికి మాత్రమే తెలుసు. ఒక బిడ్డ స్కూలు విడిచి వచ్చినప్పుడు అది సంతోషంగా ఉన్నదా, శోకముతో దుఃఖముతో ఉన్నదా అన్నది తల్లి వారి ముఖమును చూసి చెబుతారు. ఎందుకు బిడ్డ ఈ దినం ఒకలా ఉన్నది? ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకుని ఈరోజు ఏం జరిగిందమ్మా, స్కూల్లో ఏదైనా జరిగిందా అని అడిగి ఆ బిడ్డ శోకముతో ఉండినది మార్చి ఆనందముతో ఉన్నంత వరకు తల్లికి సంతోషం ఉండదు. ఆ ముఖము చూసి కనిపెట్టెదరు. అదే తల్లి ప్రేమ. అదే విధంగానే దేవుడు కూడా మీ ముఖమును చూసి కనిపెడతారు. ఏమి కుమార్తె ఈ దినం శోకముతో ఉన్నావు? ఏమి కుమారుడా ఈ దినం ఒక విధంగా కలవరముతో ఉన్నావు? ఎందుకలా ఉన్నావు? నేనున్నాను కదా నీకు అని ఆదరించే ఒక అద్భుతమైన దేవుడే యేసుక్రీస్తు. నా జీవితంలో ఆయన ఓదార్చువారుగా ఉన్నందువలన నేనిప్పటి వరకు ఉత్సాహంతో పరిచర్య చేస్తున్నాను, లేకపోతే సేవ చెయ్యలేను. బాధలు, ఇబ్బందుల మధ్య ఆయన సమూహమునకు వెళ్ళినప్పుడు ఎందుకు దుఃఖంతో ఉన్నావు? ఎందుకు నీరసంగా ఉన్నావు? దేన్ని గూర్చి కలత చెంది ఉన్నావు? నువ్వు దేన్ని గూర్చి కలవరం చెందకు, నేనున్నాను కదా. మనుషులు ఏమైనా చెప్పని నేను నిన్ను గురించి ఏమి చెబుతాను, అదే కదా నీకు ముఖ్యము, కనుక ఎందుకు నీవు దిగులు చెందాలి అని ఆయన ఓదార్చును. ఆయన చక్కగా ఒక తల్లి వలె ఉన్నవారు. ఈ దినం మిమ్మల్ని ఆదరించుచున్నారు. నా కుమార్తె ఎందుకు శోకంతో ఉన్నావు? ఎందుకు దుఃఖంతో ఉన్నావు? బయట నవ్వుతున్నావు, కానీ లోపల ఏడుస్తున్నావు, నాకు తెలుసు. కుమారుడా, ఎందుకు నీవు ఈ విధంగా ఉన్నావు? సోలిపోయిన పరిస్థితిలో ఎందుకు కలత చెంది ఉన్నావని మిమ్మల్ని చూసి మాట్లాడుచున్నారు. ఆయన చెబుతున్నారు, నేనున్నాను నీకు, నేను చూసుకుంటాను. ఒక తల్లి వలె ఈ దినం మిమ్మల్ని ఆదరించుచున్నారు. మీ హృదయంలో ఉన్న నీరసం మారునుగాక, మీ హృదయ కలవరము మారునుగాక, మీ భయములు మారునుగాక. యేసుని కౌగిలిలో మీరు ఉన్నారు. ఒక తల్లి తన బిడ్డను ఎలా హత్తుకుని ఆదరించునో అదేవిధంగా దేవుడు మిమ్మల్ని హత్తుకుని ఆదరించు దేవుడు. ఈ దినం ఆయన కరములోనికి వచ్చేయండి. ఆయన రొమ్మున ఆనుకొనుడి. ఆయన మిమ్ములను ఆదరించు దేవుడు ఆయన. ఇప్పుడు మీ తల్లిని ఈ దినం మీరు ఘనపరచాలి.
ఆమెను చూడ్డానికి వెళ్ళండి, ఒక గిఫ్ట్ ఇవ్వండి, వారిని సంతోషపరచండి, ఆమెను మీ కొరకు ప్రార్థించమని చెప్పండి. అది మీకు ఆశీర్వాదము. చేసెదరా ఈ దినము? సరే. ఇప్పుడు దేవా, మీరు మాకు తల్లిగా ఉండి ఆదరించే ప్రేమను తలంచి మిమ్ములను స్తుతించుచున్నామయ్యా. ఈ కుమార్తె గాయపడిన హృదయముతో, ఈ కుమారుడు వేదనతో, బయటకు చెప్పలేక సమస్యలతో సోలిపోయి ఉన్నారు. మీరు ఆదరించే దేవుడు కదా. మీ కరముతో వారిని హత్తుకొనుడి, వారిని ఓదార్చుడి, వారి హృదయంలో ఉన్న గాయములను, విచారములను, నీరసములను మార్చుడి. ఈ దినం ఇప్పుడు వారిని తాకి బలపరచుడి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్.